ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా గృహాలను మనం చూడగలుగుతా ఉన్నాం. ఏదెను తోట ఒక నివాస స్థలంగా ఉండేది, నోవహుకి ఒక నివాస స్థలం ఉండేది. స్తోత్రం చెప్పుదామా. అబ్రహాము తన పితరుల దేశంలో ఉండేవాడు. అక్కడి నుంచి బయలుదేరి రమ్మని దేవుడు అబ్రహామును పిలిచాడు. అంటే అబ్రహాముకు కూడా ఒక నివాస స్థలము ఉండేది. కొంతకాలం అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేసి కొంతకాలం వెళ్ళిన తర్వాత లోతు అబ్రహాము దగ్గర నుండి వేరవ్వాలనుకున్నాడు. తన సొంత నివాసాన్ని లోతు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం గమనించుకుంటూ వెళ్తే అనేకమైన కుటుంబాలు, చాలా కుటుంబాలు నివాస స్థలములు కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు ఉన్నాయా? సొంత ఇల్లు లేదంటారేమో. సొంత ఇల్లు, అద్దిల్లో స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. ఏదో ఒక రకమైన గృహం అయితే మనకుంది. అయితే మన ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉండాలి. ఆమేనని చెప్పండి. ఆ ఇంట్లో సామాన్లున్నా లేకపోయినా, సంపదున్నా లేకపోయినా, సిరులున్నా లేకపోయినా, సుఖభోగాలున్నా లేకపోయినా, దేవుని ఆశీర్వాదం అనేది ప్రతి ఇంటిలో కూడా ఉండాలి. స్తోత్రం చెప్పుదామా. అలాగని చెప్పి దేవుడు ఉచితంగా ప్రతి ఇంటిని ఆశీర్వదించేస్తాడా? ప్రతి గృహాన్ని ఆయన ఆశీర్వదిస్తాడా అని అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే భక్తిహీనుల గుడారము మీదకి ఎలాంటివి వస్తాయో సామెతల గ్రంథంలో ఉంది. నీతిమంతుల గుడారముల మీదకు ఎలాంటి దీవెనలు వస్తాయో అవి కూడా సామెతల గ్రంథంలో రాయబడ్డాయి. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ప్రతి ఇల్లు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. ఏ కుటుంబమైనా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే గనక ఆ ఇంటికి, ఆ కుటుంబానికి కొన్ని అర్హతలు, యోగ్యతలు అవసరమై ఉన్నాయి. ఆ యోగ్యతలు, అర్హతలు కలిగి ఉన్న ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభువు ఆశీర్వదిస్తాడు. సందేహమేమీ లేదు. స్తోత్రం చెప్పుదామా. స్తోత్రం చెప్పుదామా. దేవుని ఆశీర్వాదం ఒక ఇంటి మీదకి రావాలి అని అంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలని చెప్పారు బ్రదర్. ఇంకేం ఉండాలి? ఇంట్లో విశ్వాసం ఉండాలట. సంతోష్ని సిస్టర్ చెప్పారు. వెరీ గుడ్. ఇంకా ఆ ఇంట్లో స్తుతి ఉండాలి. రైట్. ప్రార్థన ఉండాలి. వెరీ గుడ్. ఇంకా వాక్యం ఉండాలి. ఇంకా మీరేం చెప్పరా? నమ్మకమైన వారిగా ఉండాలి. నేనేమంటానంటే చెప్పండి, దేవునికి లోబడాలి. ఈ మాట ఏదో కొంచెం నాకు నచ్చింది అన్నిటి మీద. ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నేనేమంటానంటే వాస్తు బాగుండాలి అంటాను. కాదా? ఏకీభవించరా మీరు? స్తోత్రం చెప్పుదామా. ఇల్లు బాగుండాలి అని అంటే వాస్తు బాగుండాలి. ఏ వాస్తు? గుమ్మములు, కిటికీలు, గోడలు వాస్తు కాదు నేను చెప్పేది. అర్థమవుతుందా? ఆత్మీయ వాస్తు బాగుండాలి. ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉండాలో అవి కరెక్ట్గా ఉంటేనే ఆ ఇల్లు ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పుదామా. అలా అన్నానని చెప్పి రేపటి నుంచి ఫోన్లు చేసి గుమ్మం ఎట్టి పెట్టాలి, కిటికీ ఎట్టి పెట్టాలని అడగండి నన్ను. ఆత్మీయమైనటువంటి పరిస్థితులు బాగుంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. అది నేను చెప్పొచ్చిన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అబ్రహాము జీవితంలో తన ఇంటికి గెస్ట్లు వచ్చారట, అతిథులు వచ్చారట.
ఆ వచ్చిన అతిథులు వెళ్ళిపోతూ అబ్రహాముని ఆశీర్వదించి వెళ్ళిపోయారట. ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యము ఆ దెబ్బతో అబ్రహాం ఇంట్లో జరిగిపోయిందట. ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేరనటువంటి వాగ్దానము నెరవేరిపోయి అబ్రహాం యొక్క ఇల్లు ఆశీర్వదింపబడి ఆ ఇల్లంతా సంబరముతో, సమాధానంతో, సంతోషంతో నింపబడిపోయిందట. ఇంతకీ విషయం ఏంటని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో ఒకరోజు మధ్యాహ్నం కాస్త భోజనం చేసి చల్లగాలికి అలా బయట కూర్చున్నాడట, ఇంటి బయటన అబ్రహాం. ఈ లోపల దూరము నుండి 3 వ్యక్తులు రావటం చూస్తూ ఉన్నాడు అబ్రహాం. తన ఇంటి వైపే వస్తున్నారు వాళ్ళు. వీళ్ళెవరో నాకు కావలసిన వాళ్ళ ఉన్నారే, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళ ఉన్నారే అని గుర్తుపట్టి పరిగెత్తుకుంటా వాళ్ళ దగ్గరకు ఎదురు వెళ్ళిపోయాడు అబ్రహాం. వెళ్ళిపోయి, అయ్యలారా కాస్త నా ఇంటి దగ్గర ఆగండి, మీరు నా ఇంటికే వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నా ఇంటి దగ్గర అయితే ఆగండి. ఆదికాండం 18వ అధ్యాయము 4-5 వచనాలు మనము గమనించినట్లయితే అబ్రహాం వాళ్ళతో అంటున్నాడు, నేను కొంచెం నీళ్లు రప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఇదిగో ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం పెడతా, భోజనం పెడతాను, అది తిని కొంచెం శక్తి కూడబెట్టుకొని మీ దారిని మీరు వెళ్ళిపోవచ్చయ్యా అని చెప్తా ఉన్నాడు. ఈ 3 మాటలు కూడా చాలా లోతైన సత్యములు కలిగినటువంటి మాటలు. స్తోత్రం చెప్పుదామా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాటిని నిర్లక్ష్యం చేయటానికి వీలు లేదు. 3 మాటలు చెప్తా ఉన్నాడు అబ్రహాం. వాళ్ళు ఏదైనా మాట్లాడే లోపున మాట్లాడాడు, కొంచెం తొందరపడ్డప్పటికీ మంచి మాటలు చెప్పాడు. మొదటిది, కొంచెం నీళ్లు రప్పిస్తాను, కాలు కడుక్కోండి. రెండవది, ఈ చెట్టు నీడను కూర్చోండి. మూడవది, కొంచెం ఆహారం తినండి. చాలా సింపుల్ మాటలే ఈ 3 కూడా. ఇంతమంది వచ్చాం కదా ఈ రాత్రి ఇక్కడికి, ఎవరినైనా కాలు కడుక్కొని రమ్మని చెప్పారా? ఎవరికి చెప్పకుండా నాకు ఒక్కడికే చెప్పారు అనుకోండి, మీరు వచ్చేటప్పుడు కాలు కడుక్కొని రండి అని వీళ్ళందరిని వదిలేసి నాకే చెప్పారు అనుకోండి, పద్ధతిగానే ఉంటుంది అసలు అది? స్తోత్రం చెప్పుదామా. కానీ కొన్ని నీళ్లు రప్పిస్తాను, మీరు కాళ్ళు కడుక్కోండి అని అబ్రహాము పలుకుతున్నటువంటి ఆ మాటలో డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది కనబడతా ఉంది. స్తోత్రం చెప్పుదామా. ఒక ఇల్లు ఆశీర్వదింపబడాలి అని అంటే ఆ ఇంటికి ఒక క్రమము ఉండాలి, డిసిప్లైన్ అనేది ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? క్రమం తప్పినట్టుగా ఎప్పుడు కూడా ఏ కుటుంబమైనా ఇల్లు అయినా ఉండకూడదు. ఉంటే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించలేడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఒక ఉపమానాన్ని నేను మీకు చెప్తాను. మనందరం కలిసి పిక్నిక్ అని వెళ్ళి పడవ ప్రయాణం చేస్తున్నాం, ఒక బోట్ ఎక్కాం అందరం అని. స్తోత్రం చెప్పుదామా. ఆ బోటు నడిపేవాడు ఒకడే ఉంటాడా? లేదంటే అందరం కూడా ఎక్కుతున్నాం కదా అని 10 మంది 10 మెషిన్లు 10 తెడ్లు తీసుకొచ్చి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు గేర్లు వేసి నడుపుతూ ఉంటాం ఆ బోట్ని? స్తోత్రం చెప్పుదామా. కేరళలో ఒక పండుగ జరుగుతుంది. ఆ పండగకి ఈ పడవల మీద తెడ్లు వేసుకొని పోటీలు పడతా ఉంటారు, ఎవరు గెలుస్తారా అని. వేసే తెడ్డు కూడా ఒక క్రమ పద్ధతిగా వేస్తేనే ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది, గమ్యానికి చేరుకోగలుగుతాం. స్తోత్రం చెప్పుదామా. తెడ్డేసే క్రమం లేదనుకోండి, బోటు నడపాల్సిన వాళ్ళు కాకుండా ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే వాళ్ళు ఇష్టానుసారంగా ఓ పద్ధతి పాడు లేకుండా నడుపుతున్నారు అనుకోండి, ప్రయాణం సాఫీగా వెళ్తుందా? ఆమేనని చెప్పుదామా. 10 మంది 10 తెడ్లేస్తే ఆ పడవ తిరగబడిపోతుంది, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, అసలు ఎటు పోవాలో దానికి తెలియదు. అలాగే కుటుంబం అనేది, ఇల్లు అనేది దేవుడు నియమించిన క్రమము ప్రకారంగా వెళితేనే అది ఆశీర్వాదకరమైన ఇల్లుగా ఉంటుంది. స్తోత్రం చెప్పుదామా. ఎట్టి పరిస్థితిలో ఏ ఇల్లు కూడా దేవుడు నియమించిన క్రమమును తప్పిపోవటానికి వీలు లేనే లేదు. ఆమేనని చెప్పుదామా.
ఆ ఇంటికి ఒక క్రమం ఉంది. అబ్రహాం ఇంటికి ఒక డిసిప్లైన్ ఉంది. ఆ ఇంటి వారు, ఆ ఇంటికి వచ్చిన వారు, ఆ ఇంటిలో ఉండేవారు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్నే అక్కడ చూపిస్తా ఉన్నాడు. అయ్యా కాస్త కాళ్ళు కడుక్కోండి, స్తోత్రం చెప్పుదామా. ఆ చాలేవా చెప్పొచ్చావులే, ఏదో పెద్ద మేము ఊరి మీద చెత్త అంతా ధూళంతా మీదేసుకొని వచ్చి ఇంట్లో దులిపినట్టు చెప్తావేంటి అని అంటారేమో అని ఆలోచించలే. మీరు ఊరి మీద చెత్త వేసుకొస్తారో వేసుకురారో అనవసరం, కానీ ఈ ఇంటికి ఒక క్రమం ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది అని ఒక క్రమమును అబ్రహాము చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా. క్రమము లేని ఇంటిని దేవుడు ఆశీర్వదించలేడు. మరలా చెప్తున్నాను, స్తోత్రం చెప్పండి. ఎంత ప్రార్థన చేయి, స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. నువ్వు ఎంతైనా కానికివ్వు, ఆ ఇంట్లో ఎంతసేపు అయినా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమని చెప్పి ఆయన నామాన్ని నువ్వు తలుస్తూ ఎంతసేపు అయినా గడుపు. ఇఫ్ దర్ ఇస్ నో డిసిప్లిన్, ఆ ఇంటికి క్రమము లేకపోతే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించలేడు. స్తోత్రం చెప్పుదామా. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరి ఇంటిని, గృహాన్ని, కుటుంబాన్ని ప్రభువు దీవించాలి అని అంటే క్రమము కావాలి. తండ్రికి ఒక క్రమం ఉండాలి. ఆమేనని చెప్పండి. స్తోత్రం చెప్పుదామా. తల్లికి ఒక క్రమం ఉండాలి. హల్లెలూయా. పిల్లలకి ఒక క్రమం ఉండాలి. ఇంటి వారందరికీ ఒక క్రమం ఉండాలి. ఆమేనని చెప్పండి. కొంతమంది తండ్రులు ఉంటారు, వాళ్ళు విస్తారంగా సంపాదిస్తారు. ఏం చేస్తారు? బాగా సంపాదిస్తారు. హల్లెలూయా. కానీ ఆ తండ్రులకి ఏముండదంటే సంపాదన ఉంటుంది, కానీ ఆత్మీయత అనేది ఉండదు. కొంతమంది తండ్రులు సంపాదించరు, సోమరులుగా ఉంటారు, లేజీగా ఉంటారు, వాళ్ళకేం పట్టనట్టుగా ఉంటారు. ఆ ఇంట్లో ఆడోళ్ళే కష్టం చేసి సంపాదించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. కొంతమంది తండ్రులు అసలు ఇంటి వ్యవస్థనే పట్టించుకోరు, ఏ విషయంలో కూడా. ఆమేనని చెప్పండి. పిల్లలను ఒక క్రమంలో పెట్టడం, ఇల్లు ఎలా ఉండాలో అలా ఉండటానికి కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం, ఇవేవి కూడా పట్టించుకోరు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు పెత్తనం చేసి పురుషుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు. హల్లెలూయా. చాలాసార్లు నేను విన్నాను ఈ మాట. చాలా మంది అంటుంటే, మా ఆయనకి ఏమి చెప్పండి. అలా అలాగే ఏ రేంజ్లో మాట్లాడతారంటే, పెళ్లి చేసుకుంటున్నప్పుడే బుద్ధి లేనోడిని చేసుకున్నాను అన్నట్టు మాట్లాడతారు. అప్పుడు కళ్ళు మూసుకుపోయా, ఇప్పుడు ఏం తెలియదు అనడానికి. మరి తెలిసినోడే చేసుకోవచ్చు కదా అప్పుడు. నీకేం తెలియదులే. స్తోత్రం చెప్పుదామా. న్యూస్ పేపర్ బిల్లు కట్టాలా, ఏళ్ళ ముందు వెళ్ళిపోతారు. ఎక్కడికి? పేపర్ రోడ్ బిల్లు కట్టించుకొచ్చాడు మీద గొడవకి వెళ్ళిపోతారు. 3 రోజులు వేయలేదు నువ్వు ఈ నెలలోనని. అడగాల్సింది ఎవరు? చెప్పండర్రా. స్తోత్రం చెప్పుదామా. అదే రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ అట్ట. స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ తిట్లు కాసే వ్యవహారం అనుకోండి. నేను గిన్నెలు తోమాలి, బట్టలు నానబెట్టాను, నువ్వు వెళ్ళని ఆయన్ని పంపిస్తారు, ఆయన్ని తిట్టించుకొస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంకా వివరంగా చెప్పాలంటే, మగోళ్ళు పని మగోళ్ళు చెయ్యాలి, ఆడోళ్ళ పని ఆడోళ్ళు చెయ్యాలి. స్త్రీకి, భార్యకి, పురుషునికి, భర్తకి వాళ్ళ క్రమమును వాళ్ళు నిర్వర్తించేటువంటి అనుభవం వారికి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇకపోతే కొంతమంది పిల్లలకి క్రమం ఉండదు. ఏముండదు చెప్పాలి. హల్లెలూయా. అన్నం వేస్ట్ చేసే పిల్లలు ఉంటారు, తినరు. హల్లెలూయా. ఏదో పాపంలే అని చెప్పి బతిమిలాడి, అప్పుడే తిట్టినా ఏదో తగ్గించుకొని బతిమిలాడి, తల్లో తండ్రో బతిమిలాడి నోటికాడికి ఒక ముద్ద తీసుకొస్తే ఇదేం కూడంటారు, ఆ కూరలకు వంక పెడతారు. అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన దాని విలువ తెలియని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మొన్న మన విశాఖపట్నంలో 15 లక్షలు ఖరీదు చేసే డ్రగ్స్తో పట్టుబడిపోయారట 3 పిల్లలు. అది 25 గ్రాములేనట, అది 15 లక్షలట. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారా లేదా? స్తోత్రం చెప్పుదామా. ఆ డబ్బాలు ఏమన్నా కష్టపడి సంపాదించిందా? తల్లిదండ్రులు సంపాదించిందే కదా, వాళ్ళకి ఏమీ లేదని అర్థము.
క్రమము లేదని అర్థం. ఎలాంటి ఇంటిలోనికి ఎంత సంపద వచ్చినా, ఎంత ధనం వచ్చినా, స్తోత్రం చెప్పుదామా, ఎంత సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా నిలబడతదా? చెప్పాలి, నిలబడతదా? నిలబడదు. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పురుషులైన వాళ్ళు, బ్రదర్స్, పురుషులైన వాళ్ళు ప్రతి చోట పరిశుద్ధమైన చేతులెత్తి దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి పురుషులు. స్తోత్రం చెప్పుదామా. మన అదృష్టమో మన ధన్యతో దౌర్భాగ్యమో తెలియదు, మన చర్చిలో బ్రదర్సే కనబడరు. స్తోత్రం చెప్పండి. రారు, మొదలెట్టే హెయిడ్ అనుకోకండి, ప్రిపేర్ అయ్యే వచ్చాను. రారు, సీరియస్గా వస్తారు. బండి మీద వచ్చి చర్చి గేట్ దగ్గర బండి ఆపేసి టెస్టర్ను దించేసి నాకు నమస్కారం కొట్టేసి వెళ్ళిపోతారు. ఈ మగోళ్ళకి పరలోకం అక్కర్లేదా? ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పే మాట? స్తోత్రం చెప్పుదామా. ఆ ఇంటికి నేనే పెద్ద అంటాడు, పౌరుషంగా మాట్లాడతాడు. నువ్వు ఇంటికి పెద్ద అయితే ప్రభు ఎదుట మొదట నిలబడాల్సినోడు నువ్వే కదా, కాదంటారా? స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. పురుషులు ప్రతి స్థలమందును పరిశుద్ధమైన చేతులెత్తి ప్రభు నామమును బట్టి మొర్ర పెట్టగలిగిన వారై ఉండాలి. ఆమేన్. స్త్రీలు సామెతల గ్రంథం ఆఖరి అధ్యాయాల్లో చక్కగా ఇల్లు చక్కదిద్దుకొని క్రమంలో పెట్టుకోవాల్సిన వాళ్ళై ఉండాలి. స్తోత్రం చెప్పుదామా. ద్వితీయోపదేశ కాండము ప్రకారము పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుండి యెహోవా ధర్మశాస్త్రమును నేర్చుకున్న వారై ఉండాలి. ఆమేనని చెప్పండి. ఇందాకలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి చెప్పాను నేను, ఏమనంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు బ్రతికాడు. అందులో 33.5 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అందులో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. మరి 30 సంవత్సరాలు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యం చెప్పమంటే చెప్పలేం. 23వ కీర్తన తప్పు లేకుండా చెప్పలేం, 1వ కీర్తన తప్పు లేకుండా చెప్పలేం. యోహాను 3:16లో ఏముంది? చదవండి, అది చదవండి, నెత్తకండి. వెరీ గుడ్, అదే చెప్తున్నా. హల్లెలూయా, ఆమేన్. 30 సంవత్సరాలు వాక్యాన్ని నేర్చుకున్నాడట యేసు ప్రభు. స్తోత్రం చెప్పుదామా. మనం మన పిల్లలతో అన్ని మాట్లాడుతాం. మీ నాన్న ఎలా చేశాడు రా, మీ నాన్న ఎలాగ అన్నాడు రా, మీ నాన్న అలాగ అన్నాడు రా. హల్లెలూయా. మీ అమ్మ మామూలుది అనుకుంటున్నావు ఏంట్రా, తక్కువది అనుకుంటున్నావు ఏంట్రా, కూరలో కారం ఎంత ఎందుకు వేసింది అనుకుంటున్నావు, మధ్యాహ్నం గొడవరా, ఇదంతా ఇవే ముచ్చట్లు ఇళ్ళల్లో. ఎప్పుడు చూడు ఇవే గొడవలు, ఇవే గొడవలు, ఇదే దందా. ఏ రోజన్నా ఒక కుటుంబ ప్రార్థన చేద్దామా? లేకపోతే ఇదిగో నువ్వు ఈ వాక్యం నేర్చుకో, పలానా వాక్యంలో ఏముందో నాకు చెప్పు, ఇదేదన్నా ఉందా వ్యాపకం ఇంట్లో? క్రమము లేని గృహాలను ప్రభు ఆశీర్వదించలేడు. ఆమేనని చెప్పండి. ఏం బాగుండాలి? వాస్తు బాగుండాలి. ఏం బాగుండాలి? స్తోత్రం చెప్పుదామా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు దేవుని మందిరము షిలోహులో ఉండేదట. యాజకుడైన ఏలీకి 2 కొడుకులు ఉండేవారట. స్తోత్రం చెప్పుదామా. ఆమేన్. వాళ్ళు దేవునికి అర్పించాలనుకున్న అర్పణ కూడా అర్పించనిచ్చేవారు కాదట. ఆ మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేవారట. స్తోత్రం చెప్పుదామా. ఆ మందిరంకి వచ్చే వాళ్ళందరితో వ్యర్థముగా అసభ్యంగా ప్రవర్తించేవారట. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి అన్నవాడు ఏం చెయ్యాలి చెప్పండి? చెయ్యలేదట, సరి చేయలేదట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, బెత్తము వాడని కుమారుడు చెడిపోతాడు. ఆడికి బెత్తం దెబ్బ తగలకపోతే పాడైపోతాడు. బెత్తం అనగా కర్ర తీసుకొని బాధేయటం కాదు. పోయిన సంవత్సరం చెప్పాను ఈ మాట. బెత్తం అనగా ఎప్పటికప్పుడు లొంగదీస్తూ సరిదిద్దుతూ రావాలి. ఆమేన్. లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, మాను అయిపోతే అది వంగదు, మొక్కగా ఉన్నప్పుడే దానిని వంచాలి. ప్రభు కూడా చాలా చక్కగా చెప్పాడు. బాలుడు నడవలసిన త్రోవను బాల్యములోనే వాడికి చెప్పాలి. ఎప్పుడు స్తోత్రం చెప్పుదామా. ఈ వయసులో ఏమర్థం అవుతుందండి అంటారు.
ఆ వయసుకు వచ్చాక నా మాట వింటున్నాడు ఏంటండి అని అంటారు. ఏదైనా తంటే జనంతోనే. హల్లెలూయా. మిస్టేక్ జరిగిపోయింది, క్రమము తప్పిపోయింది. ఏలీ కుమారులు ఇద్దరు కూడా దారి తప్పిపోయారు. ఎంత ప్రమాదానికి దారి తీసిందో తెలుసా? వాళ్ళిద్దరూ యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చింది? ఇంకా వంశావళి లేదు. ఆ ఇల్లు, ఆ వంశం అనేది అక్కడికక్కడ నిలిచిపోయింది, ఆగిపోయింది. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అది. అదే సమయంలో ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలోకి వెళ్తే అక్కడ ఇంటి పెద్దగా అబ్రహాము వ్యవహరిస్తున్నాడట. ఎలా వ్యవహరిస్తున్నాడు? యెహోవా అబ్రాము గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, అంటే ఇదిగో నీకేమిస్తానని దేవుడు అబ్రాముకు చెప్పాడో అది దేవుడు అబ్రహాముకి ఇచ్చేలాగా తను తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును, స్తోత్రం చెప్పుదామా, నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు, స్తోత్రం చెప్పుదామా, ఇంట్లో వాళ్ళకి అబ్రాహాం చెప్తాడట, అరే ఇలా చెయ్యాలని. వాళ్ళు అలాగే చేస్తారట. నీతి న్యాయాలు జరగాలరా అంటారట అబ్రాహాం గారు, వాళ్ళు అదే చేస్తారట. అబ్రాహాము తన ఇంటికి క్రమాన్ని నేర్పుకున్నాడా లేదా? చెప్పండి. చెప్పాలి. నేర్పుకోలేదా? చూసి చూడనట్టు వదిలేసాడా? మనకెందుకులే అడిగామంటే మన మీద తిరగబడతారు, కలబడతారని అనుకున్నాడా? ఈ రాత్రైనా ఒక మంచి నిర్ణయం తీసుకో. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. క్రమాన్ని, డిసిప్లిన్ నేర్పించు. ఆమేనని చెప్పుదామా. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో కూడా ఒకసారి నేను మీతో చెప్పాను వాక్యంలో, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను, కాస్త ఆలస్యమైంది కదా. పాస్టర్ గారిని ఇంటికి భోజనం పిలిచిందట. పిలిచిందేమో రకరకాలు పెట్టేద్దాం అనుకుందట. టైం అయిపోతుందట, పాస్టర్ గారు వచ్చే టైము. వంట తెవలేదట. తెవలకపోయేసరికి ఆ ఇసుకలో భర్తను తిట్టుకొని, పిల్లల్ని తిట్టుకొని, ఆవిడ తిట్టుకొని, ఆ పొయ్యిని తిట్టుకొని, స్టవ్ని తిట్టుకొని, పాస్టర్ గారిని కూడా తిట్టిందట. పందిలా తింటాడు ఇప్పుడు వచ్చి అన్నదట. పిల్ల విన్నదట ఆ మాట. ఎవరు? ఆయన వచ్చాడట. భోజనం చేస్తుంటే నాలా కుదురుగా ఉండడేమో, పిల్లల జోలికి వెళ్తూ ఉంటాడేమో ఆయన. అటు పిలిచి ఇటు పిలిచి ఆడించి ఆ మాట ఈ మాట అడిగేసరికి మిమ్మల్ని మాట అడగనా అన్నదట ఇంటి పిల్ల. అడుగమ్మా అన్నాడట. ఏం అడుగుతుందో అనుకొని, చాక్లెట్ బిస్కెట్ అనుకొని. మీరు పందిలా తింటారట కదా, మా మమ్మీ చెప్పింది అన్నదట. అయిపోయిందా? స్తోత్రం చెప్పుదామా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటివి వింటే మీకు పిలవబుద్ధి అవ్వదు, నాకు రాబుద్ధి అవ్వదు. ఆమేన్ చెప్పండి. ఏమి లేదని అర్థం. ఆ ఇంటికి క్రమము లేదు. ఆమేన్. మీరందరూ ఏ మాటలైతే చెప్పారో, నమ్మకత్వం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, ఆరాధన ఉండాలి, ఇంట్లో అన్ని విషయాలలో క్రమము ఉండాలి. స్తోత్రం చెప్పుదామా. చెయ్యాల్సిన పనులు మాత్రం చెయ్యరు, కానీ అవసరమైన దగ్గర వాక్యాన్ని అద్భుతంగా వాడుకుంటారు ఇంటి వాళ్ళందరూని. భర్త అంటాడు, బైబిల్ ఏం చెప్పింది, లోబడమంది కదా అంటాడు. అసలు క్రమం వదిలేస్తాడు, ఈవిడికి చెప్తాడు లోబడమని. ఆవిడేం చేస్తుంది? హల్లెలూయా. తన బాధ్యతలన్నీ విస్మరిస్తుంది. భర్త అన్నవాడు ప్రేమించాలి కదా అంటది. మనకు అవసరమైన పదాలు, వాక్యాలు వాడుకోవటం కాదు, అన్ని విషయాలలో ఇంటికి క్రమం ఉండాలి. కాస్త కాళ్ళు కడుక్కోండి. హల్లెలూయా. ఆమేన్. క్రమము కలిగిన ఇల్లుగా అబ్రహాము యొక్క ఇల్లు కనబడుతుంది. రెండో విషయంకి వెళ్దాం. ఈ చెట్టు కింద కూర్చోండి అని ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు వాళ్ళకి. అర్థమవుతుందా? ఏం చూపిస్తున్నాడు చెప్పాలి. ఒక ప్రత్యేకమైన స్పెషల్ ప్లేస్ చూపించి, ఇక్కడ కూర్చోండి అయ్యా అన్నాడు. వాళ్ళకి చోటు ఉందా లేదా? స్థలం ఉందా లేదా?
వచ్చిన అతిథులకు గౌరవార్థమైన స్థలం ఒకటి నీడగా అనుకూలంగా ఉండే చోటు అక్కడ అబ్రహాము ఇంటి దగ్గర ఉంది. ఆమేనని చెప్పుదామా? చక్కగా సూటిగా చెప్పాలనంటే సమయం లేదు కాబట్టి, ప్రతి ఇంటిలో అన్నిటికీ చోటున్నట్టే దేవుని కోసం కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. మీ భాషలో చెప్పాలంటే దేవుడు మూల. ఏ మూల? నిజంగానే మీ అందరి ఇళ్లలో దేవుడు మూలలు ఉన్నాయి కదా? లేవా? నేను చెప్పనా? ఉన్నాయా లేదో? మీ అందరి ఇళ్లలో దేవుడు మూలలు ఉన్నాయి. ఆదివారం నుంచి ఆదివారం వరకు ఆ మూలను చాలా నిష్టగా బైబిల్ అక్కడ పాడేసి ఉంచుతారు. ఆ మూల అంటే ఎంత నిష్ట! కనీసం అటు వెళ్తే అపవిత్రం అయిపోద్ది, ఆ బైబిల్కి ఏదన్నా అంటుకుంటుంది అన్నట్టు ఆ మూలను అలాగే ఉంచుతారు. అందరికి ఉన్నాయి దేవుడు మూలలు, మీకు లేవని చెప్తారు అంతే. లేవా? మళ్ళీ ఇప్పుడు ఉన్నాయంటున్నారే. దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. ఆమేనని చెబుదామా? ఒక కిల్లు ఎలా ఉంటుంది తెలుసా? కోపం వచ్చిందంటే ఆవిడ అన్ని గదులు తిరుక్కుంటా తిడుతుంది. ఆయన ఈ గదిలో ఉంటే అక్కడి నుంచి వస్తా తరుచుకుంటా. ఆయన ఇటు వచ్చాడంటే ఇటు వచ్చేది, ఆయన అటు వెళ్ళాడంటే అటు వెళ్ళిపోద్ది. మామూలుగా చెప్తున్నా అర్థం అవటానికి. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. మనం ప్రైవేట్గా రహస్యంగా ఫోన్ మాట్లాడుకోవాలనుకుంటే మనకి గదిలోకి వెళ్ళి గడపెట్టుకొని మాట్లాడుకోవడానికి చోటు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? చెప్పండి. పడుకోవడానికి స్థలం ఉందా లేదా? హల్లెలూయా. ప్రతిదానికి నీ ఇంటిలో చోటు ఉన్నట్టే నువ్వు ప్రార్థన చేయటానికి కూడా ఒక స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి ఇంటిలో. ఆమేన్. కష్టం వచ్చినా అక్కడే మోకాలే, ఆ చోటే. బాధ వచ్చినా అక్కడే మోకాలే. హల్లెలూయా. దుఃఖం వచ్చినా ఏడుపు వచ్చినా అక్కడే మోకాలే. సంతోషం వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సి వచ్చినా అక్కడే మోకాలే. ఒక దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను, గుర్తులేదు. కానీ ఆయన రోజు ఒక దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అక్కడ గచ్చు గుంతలు పడిపోయిందట. హల్లెలూయా. మనోళ్ళు ఉంటారు, ఉదయం 5 గంటల ప్రార్థనకి మంచాల మీద వేసేస్తారు మోకాళ్ళు, గ్రూప్ ప్రేయర్. ఎక్కడ మోకాళ్ళు? చెప్పండి. మంచాల మీద వేసేస్తూ ఉంటారు మోకాళ్ళు. స్తోత్రం చెప్పుదామా? దేని ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. నీ ఇంటిలో భక్తికి ఇవ్వాల్సిన, నిష్ఠకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత భక్తికి, నిష్ఠకి ఇవ్వాలి. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఇల్లంతా వంటగదిలో ఉంటే బాగుంటుందా? చెప్పండి. ఆ వంటగది అమ్మ ఇక్కడ కూడా ఉంటే, ఈ గదిలో ఉంటే, ఆ గదిలో ఉంటే, ప్రతి గదికో బాత్రూమ్ ఉంటే బాగుంటుందా వ్యవహారం? అన్నీ స్పెషల్గా పెట్టుకున్నారు కదా, హాలు, కిచెన్, బెడ్రూమ్ అని. మరి నీ ప్రార్థన గదేది? నీ ప్రార్థన స్థలం ఏది? నీ ఇంటిలో నువ్వు దేవుణ్ణి కలుసుకునే స్థలం ఏది? చోటేది? అబ్రహాం ఇంటి దగ్గర వచ్చిన అతిథులకు ఒక స్థలం ఉంది, ప్లేస్ చూపించాడు. ప్లీజ్ సిట్ హియర్. ఎంతమందికి అర్థం అవుతుంది? ఈ రాత్రి ఇంటికి వెళ్ళాక ఎవరి డిసిప్లిన్స్ ఏంటో అవి ఫాలో అవటానికి డిసైడ్ చేసుకోండి. ఆమేన్. రెండోది, ఒక అలవాటు ఈ రాత్రి నుంచే ప్రారంభించండి. పడుకునేటప్పుడు మంచం దగ్గర మోకాళ్ళు వేసి మంచం మీద ఆనుకొని అక్కడే 2 స్తుతులు చెప్పి 4 మాటలు చెప్పి దాన్ని మన పైకి ఎక్కేసి దుప్పటి కప్పుకొని కాదు. ఆ రోజంతా ప్రభు చేసిన దానికి నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలం దగ్గర ప్రార్థన చేయి. అప్పుడు వెళ్ళి నీ మంచం దగ్గరికి వెళ్ళి పడుకో. స్థలము ఉండాలి. అర్థమవుతుందా? దేవుని కోసం ప్రత్యేకమైన స్థలము నీ ఇంటిలో నువ్వు కేటాయించుకోకపోతే గనక ఇల్లు బయట ఉంటది. గుర్తుపెట్టుకో ఈ మాట. ఇల్లు ఎక్కడ ఉంటది? చెప్పండర్రా. స్తోత్రం చెప్పుదామా? ఆదికాండంలో 19వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, లోతు ఒక దగ్గర కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? సొదోము గవిని దగ్గర ఊరు గేట్ కాడ కూర్చున్నాడట. వెళ్ళి పంచాయతీ గట్టు కాడ కూర్చున్నాడట లోతెళ్ళి. ఎక్కడ కూర్చున్నాడు? స్తోత్రం చెప్పుదామా? తనకంటూ ప్రశాంతమైన స్థలము, తన ప్రాణము తెప్పరిల్లే చోటు తన ఇంటిలో తనకి కలగలేదు. వెళ్ళి ఊరుగవని పంచాయతీ గట్టు మీద కూర్చున్నాడట. ఇల్లు బయటకు వచ్చిందా లేదా? చెప్పండర్రా.
ఆయనేమో గట్టు మీద కూర్చొనేవాడట. రాత్రి ఈ చీకటి పడితే ఊరి మీద ఉన్న భ్రష్టులందరూ ఆ ఇంటికి చేరేవారట. ఉందా లేదా? వాక్యంలో ఉన్న మాటే చెప్తున్నానా లేదా? ఎందుకని? స్తోత్రం చెప్పుదామా? అల్ల కొంతమంది భార్య భర్తలు ఉంటారు, హాల్లో కూర్చుంటారు. టీ పెట్టావమ్మా, ఆ పెట్టుకొచ్చి హాల్లో కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చొని ఆ టీ అయిపోయే లోపల అక్కడ ఒక యుద్ధం అయిపోద్ది. స్తోత్రం చెప్పుదామా? అది ముగించుకొని కాస్త ఈ గోలంతా నాకు ఎందుకు షర్ట్ ప్యాంట్ వేసుకొని బయటికి వెళ్దామని ఆయన గదిలోకి వెళ్ళేసరికి అక్కడ బట్టలు వేసుకొని వచ్చే లోపల అందులో ఒక యుద్ధం అయిపోద్ది. అక్కడ ఏ గదిలోకి వెళ్ళినా ఒక యుద్ధం ఉంటుంది. వాళ్ళకి ఏ గదిలోకి వెళ్ళినా ఒక యుద్ధం ఉంటుంది, ఒక దరిద్రం ఉంటుంది. కారణం, ఆ ఇంటి అన్నిటికీ చోటు ఉంది కానీ దేవునికి చోటు లేదని అర్థము. స్తోత్రం చెప్పుదామా? దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక ప్రేయర్ రూమ్ అని పెట్టుకున్నాడంట. రోజు 3 పూటలు ఆ చోటుకి వచ్చి కిటికీ తీసి అక్కడే ఉండి ప్రార్థన చేసేవాడట. దానియేలు 6:10 ఉందా లేదా? స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అతడు తన ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడు? పంచాయతీ గట్టు కాడికి వెళ్ళాడా? ఊరి గవర్ని దగ్గరికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడట? ఒక శాసనం వచ్చిందని తెలుసుకొని, ఒక బాధ కష్టం వచ్చిందని తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఎప్పటిలాగే రొటీన్గా తన దేవునికి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. అబ్రహాము ఇల్లు ఆశీర్వదింపబడ్డానికి గల కారణం అక్కడ స్థలం ఉంది. ఆమేనని చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? మీ ఇంటిలో దేవునికి చోటు ఉండాలి. అర్థమవుతుందా మీకు? తల్లుల్లారా, పిల్లల్లారా, అర్థమవుతుందా? ఆమేనని చెప్పుదామా? హల్లెలూయా. నువ్వు రోజు మోకాలేసే మూల ఒకటి ఉండాలి. నీ బైబిల్ అటకెక్కించే మూల ఒకటి ఉంది కదా, ఆ మూల దగ్గర అయిపోని, ఎక్కడ జాగా లేకపోతే. ఆమేనని చెప్పుదామా? హల్లెలూయా. దేవునికి స్థలం ఉండాలి. ఇకపోతే 3వ మాట ఏమన్నాడు అబ్రహాము దేవుని వచ్చిన అతిథులతో? కొంచెం ఆహారం తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. ఆహారం అనేది కమిట్మెంట్, నిబంధన, నిబద్ధత, లేదంటే అగ్రిమెంట్. ఆహారము ఇవ్వటం అనేది అగ్రిమెంట్, ఒప్పందం లాంటిది. దేవునికి స్తోత్రం చెప్పుదామా? సింపుల్గా చెప్తాను ఒక మాట. మనకు నచ్చిన వాళ్ళు వస్తే కడుపు నిండా పెట్టి పంపిస్తాం. నచ్చని వాళ్ళు వచ్చారనుకోండి, వీడికి నీళ్ళు చొక్కలు కూడా దండగే అనుకుంటారా? అనుకోరా? ఇద్దరి మధ్యనున్న అండర్స్టాండింగ్, అగ్రిమెంట్ని బట్టే మీరు ఇచ్చే మర్యాద అనేది ఉంటుంది. స్తోత్రం చెప్పుదామా? వచ్చిన వాళ్ళతో భోజనం చేసి వెళ్ళమంటున్నాడంటే వాళ్ళతో మంచి అండర్స్టాండింగ్ ఉంది, అగ్రిమెంట్, వాళ్ళతో ఏకీభవించే స్థితి ఉంది, ఆ బల్ల దగ్గర కూర్చొని తినగలిగిన స్థితి ఉంది అబ్రహాముకి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? క్లుప్తంగా నా మాటలు నేను చెప్పేస్తాను. ప్రతి కుటుంబము దేవునితో ఏకీభవించాలి, అగ్రి అవ్వాలి దేవునితో. ఆమేనని చెప్పుదామా? భార్యకి భర్తకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆమేన్. స్తోత్రం చెప్పుదామా? ఈరోజు చికెన్ వండుకుందాం అంటాడు ఆయన, లేదు చేపలు వండుదాం అంటది ఆవిడ. కావచ్చు, ఏదో ఒక అండర్స్టాండింగ్కి ఎలా వస్తారో దేవునితో అండర్స్టాండింగ్ లో ఉండాలి ప్రతి కుటుంబము. అగ్రిమెంట్ విత్ గాడ్, దేవునితో ఒప్పందం లాంటిది అది. ఆమేనని చెప్పుదామా? చాలా కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే దేవునితో అగ్రిమెంట్ లేని కుటుంబాలుగా ఉంటున్నాయి. చెప్పాలి మీ నోటితో ముచ్చటగా, ఎలా ఉంటున్నాయి? ఏమి లేకుండా ఉంటున్నాయి కుటుంబాలు? అగ్రిమెంట్ లేదు. స్తోత్రం చెప్పుదామా? బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసేటువంటి స్థితి, వారికి ఆహారం పెట్టేటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది అని అంటే, అబ్రహాము ఆ భోజనపు దగ్గర, బల్ల దగ్గర వారు ఏమి మాట్లాడినా
దాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉన్నాడు అని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. అగ్రిమెంట్ అనే పదానికి నేను చెప్పేటువంటి నిర్వచనం ఏంటి అని అంటే, కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా, స్తోత్రం చెప్పుదామా, వెళ్ళే రేపు మౌనికకి పెళ్లి సంబంధం విషయంలో నిర్ణయం తీసుకోవాలి. హలో నీకు నచ్చిందా అంటది వాళ్ళ అమ్మ. నాకు నచ్చిందే లేదు నీకు ఎందుకే అంటది ఆ పిల్ల. ఏమనుకోకండి, అర్థం అవటానికి చెప్పాను ఈ మాటలు, మీ పేర్లు ఎత్తాలని కాదు. స్తోత్రం చెబుదామా. వాళ్ళ నాన్న వచ్చి అంటాడు, ఏం పాప ఏం చెప్పమంటే, ఏం చెప్పమంటావు, ఏం చెప్పమంటావు, ఏం ఆలోచించుకునేది, ఏం చెప్పమంటావు. భేదాలు ఉన్నాయా లేదా అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇలా ముగ్గురు ఏం చేయాలో తెలుసా, ఆ సంబంధాన్ని ఖాయం చేయాలో క్యాన్సిల్ చేసుకోవాలో ముగ్గురు మోకాళ్ళు వేసి, ఈ వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభువా అని ఆయన అభిప్రాయానికి తల ఉంచాలి. అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పుదామా. ఒక ఇల్లు కొనుక్కోవాలి. భర్త అంటాడు ఈస్ట్ ఫేసింగ్ ఉండాలంటాడు భర్త. ఏ బర్ల గుమ్మం ఎట్టున్నా పర్వాలేదు అంటది భార్య. వీళ్ళిద్దరికి భేదాలు వచ్చాయి, తూర్పు పడమర భేదాలు వచ్చాయి. ఇద్దరు మోకాళ్ళు వేసి, మాకు నువ్వు ఎలాంటి గృహం ఇద్దాం అనుకుంటున్నావు ప్రభువా, నీ చిత్తంలో ఏ ఇల్లు ఉందో, ఎలాంటి ప్లాన్ నీకుందో ఆ ప్లాన్ నెరవేర్చు, నీ ఇష్టం జరుగునుగాక అని అడగగలిగిన స్థితి రావాలి. అది దేవునితో అగ్రిమెంట్ అంటే. ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట, ఆయన రహస్యమైన అతిథిగా నీ ఇంటిలో నీతో పాటు ఉండే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. అగ్రిమెంట్ కానీ దేవునితో లేకపోతే, ఎవరితో లేకపోతే, దేవునితో అగ్రిమెంట్ లేకపోతే, ఆయన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వని ఇల్లుగా నీ ఇల్లుంటే దేవుని కార్యాన్ని చూడలేరు. నేను ఈ మాట అనటానికి బాధపడుతున్నాను. దేవుని ఎంతో అగ్రి అయ్యి దేవుని చిత్తానికి లోబడలేని కుటుంబము, ఇల్లు కుక్కలు జింపిన ఇస్తర్లాగా ఉంటుంది. అర్థమైందా నేను చెప్పేది? స్తోత్రం చెప్పుదామా. బైబిల్లో ఉన్న సంఘటనే. రెబెకాకేమో ఎవరంటే ఇష్టం? యాకోబు అంటే ఇష్టం రెబెకాకి. స్తోత్రం చెప్పుదామా. ఇస్సాకేమో ఎవరంటే ఇష్టం? యాసావు అంటే ఇష్టం. ఈడు ఏ తప్పు చేసినా యాసావు గడు ఇస్సాకు వెనకేసుకొచ్చేసేవాడు. అండ్ ఏమనడానికి లేదనేవాడు. ఓర్ నీకు అలా గుమ్మ, నీ సంగతి చూస్తాను, సాయంత్రం సొంటి పెకెట్ ఎత్తానరా అన్నట్టు గుమ్మం దగ్గర ఉండి ప్లాన్ వేసి యాకోబు గడు రాగానే ఎక్కబెట్టేసేది రెబెకా. అగ్రిమెంట్ ఉందా? ఒక మాట మీద ఉన్నారా? స్తోత్రం చెప్పుదామా. నేనేమో ఈయన ఆశీర్వదించాలనుకుంటున్నానని యాసావు గడికేమో పని చెప్పి ఇస్సాకు పంపిస్తే ఆవిడ స్కెచ్ చేసి సెపరేట్గా ఆవిడి, ఓహో ఇస్సాకు ఇలాగనుకుంటాడా, యాసావు గడికి దీవెనలు ఇస్తాడా, నా ప్లాన్ నాకు ఉందిలే అని చెప్పి యాకోబుని ఎక్కబెట్టింది ఆవిడ. హల్లెలూయా. వీళ్ళిద్దరూ కుతంత్రం మీద ప్లాన్లు వేసుకొని ఆడు రావాలి ఈడు రావాలని అనుకున్నారు తప్ప, కరెక్టే, ఆ దేవుని చిత్తం ముందే చెప్పాడు. ఇస్సాకు రెబెకా కలిసి, ఇదిగో ఈ వృద్ధాప్యంలో బిడ్డలను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి ప్రభువా. హల్లెలూయా. ఆ మిస్టేక్ యాకోబు చేయలే. యాకోబు ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి యోసేపు వచ్చాడు కొడుకులిద్దరిని తీసుకొని. ఎవర్రాలో కొడుకులు ఎవర్రా అని అన్నయ్యని ఐగుప్తులో దేవుడు ఇచ్చాడు నాన్న అని చెప్పి ఎవడి మీదకి కుడి చెయ్యాలో ప్లాన్ చేసి సెట్ చేసి పెట్టాడు యోసేపు. దానికి ఆపోజిట్గా యాకోబు క్రిస్ క్రాస్గా చేతులు పెట్టి ఆశీర్వదించాడు. ఏ అనంటే ఇది ఇంతే దేవుని చిత్తం అన్నాడు, అంతే. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. ఏ ఇంటిలో మంచికైనా చెడుకైనా దేవుని చిత్తానికి లోబడేటువంటి మనసు ఉంటుందో, అగ్రిమెంట్ విత్ గాడ్, దేవుని చిత్తానికి సమ్మతించే కుటుంబం ఎక్కడుంటుందో, వాళ్ళని లోయల్లో వదిలేసిన, ఎడారుల్లో వదిలేసిన, సంద్రాల్లో వదిలేసిన, వాళ్ళని ఏ స్థితిలో వదిలేసినా వాళ్ళు ఆశీర్వదింపబడిపోతారు ఖచ్చితంగా. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒక ఇల్లు ఆశీర్వదించబడాలంటే ఏముండాలి? భర్తకు మంచి ఉద్యోగం ఉండాలి, సంపాదన ఉండాలి, సంపాదన అంతా భార్య చేతుల్లో పెట్టాలి, లెక్కలు అడగకూడదు.
హల్లెలూయా. వచ్చాడా, తిన్నాడా, పడుకున్నాడా, పోయాడా అన్నట్టుగా ఉండాలి. ఎక్కువ నోరు చేస్తే బ్యాగ్ సర్ది బయలుదేరతా, గుమ్మవతల కాలు పడుతుంది, ఇంటికి కాగితాలు వస్తాయి. చెప్పండర్రా. ఒక భ్రమలో ఈ ఈ ఈ తరం బ్రతుకుతా ఉంది. ఇలాగంటే అన్నీ జరిగిపోవాలని కోరుకుంటుంది. ఏది అలా జరగదు. అర్థమవుతుందా మీకు? ఇల్లు కట్టాలనుకోను కానీ వెంటనే రాత్రి చెప్తే తెల్లారికి డెక్కింగ్ గేట్ స్లాబ్ వేసేస్తాడు మధ్యాహ్నంకి. దానికి ఒక పద్ధతి పాడు ఉండదా, టైము రైము ఉండదా? ఆమెన్. ప్రతి కుటుంబం కట్టబడటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, కొంత సమయం పడుతుంది. అది కట్టబడుతున్న క్రమంలో ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కనురెప్పపాటులో చిటికలు అన్నీ జరిగిపోవాలని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అది సృష్టి విరుద్ధమైన నియమం. నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసిన దేవుని కార్యం జరగదు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చెప్పండి మీ నోటితో, ఒక ఇల్లు ఆశీర్వదింపబడాలంటే ఏముండాలి? చెప్పండి. క్రమం ఉండాలి, పూజ గది ఉండాలి. అంతేనా? యేసుప్రభు బొమ్మ ఒకటి పెట్టేసి ఆ యేసుప్రభు బొమ్మకు కూడా మీరు క్యాండిల్ వెలిగించేసి ఆ క్యాండిల్ ముందు మీరు లెంపలు వేసుకొని వెళ్ళిపోవడమేనా? అది కాదు. నువ్వు మోకాళ్ళ మీద కనబడాలి దేవునికి. ఆమెన్. స్తోత్రం చెప్పుదామా? ఇంట్లో ఎన్నో బాధలు ఉంటాయి. బాధలేని ఇల్లు ఏది ఉంది చెప్పండి? అసలు ప్రతి ఇంటిలో ఏదో ఒక బాధ ఉంటుంది. నీ బాధకి నీకు నిద్ర పట్టట్లేదా? అందరూ మంచం మీద ఉంటేద్దా, ఏకాంతంగా ఒక గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని అక్కడ మోకాళ్ళు వేసి ఆ బాధ అంతా దేవునితో చెప్పు. అసలు ఎందుకు తీర్చడాయన? నువ్వు చెప్పకే కదా ఇది తీరటం లేదు. అర్థమైందా నేను చెప్పే విషయం? ఒక స్పెషల్ ప్లేస్ ఉండాలి. రెండవది, ఏ కుటుంబమైనా దేవుని చిత్తానికి లోబడాలి. దీంట్లో నీ అభిప్రాయం ఏంటి? నీ ఇష్టం ఏంటి? ప్రభువా, కారు కొనాలనుకుంటున్నాను, ఫైనాన్స్లో కొనమంటావా, లేకపోతే నువ్వు మొత్తం లంసం క్యాష్ ఇచ్చేదాకా ఆగమంటావా? అడగండి. ఆయన చిత్తం ఏమై ఉందో నీతో మాట్లాడకపోయినా అందుకు తగ్గట్టుగా ద్వారాలు తెరుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఈ 3 విషయాల్లో వాస్తులు బాగుంటే పచ్చని సంసారం లాగా, యెహోవా నీరు కట్టిన తోటలాగా ఉంటది ఆ ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. కాస్త నిర్ణయాలు ఏదో తీసుకొని మీరు ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను.